తొందరలోనే మనవరాలికి నీ మీదున్న అభిప్రాయం తొలగించుకన్నా, లేకపోతే తర్వాత ఇద్దరి మధ్య చాలా సమస్యలు వస్తాయి అని కళావతి అంది. ఆ పనిలోనే ఉన్నాను కళా డార్లింగ్. ఒక 1 వీక్లో అన్నీ సెట్ చేసి నీ ఇంటికి నీ మనవరాల్ని తీసుకొస్తా, సరేనా అని అన్నాడు. కళావతి మనవడు అంటే అలా ఉండాలి అని నుదుటిపై కిస్ చేసింది. అవును, రాజారాం గారిని నీ గురించి తెలిసినట్టుంది అని అడిగింది. ది గ్రేట్ గోపాల్ వర్మ భార్య అనిపించుకున్నావుగా. తాతయ్యకి కొన్ని రోజుల ముందే తెలిసింది. నన్ను ఆడుకోవడమే ఆయన పని. నేనేమైనా తక్కువ తిన్నానా? ఆయన్ని అమ్మమ్మ దగ్గర ఇరికిస్తూ ఉంటాను అని అర్జున్ అన్నాడు. సావిత్రి గారిని బాగానే బుట్టలో వేసుకున్నావు అని వసుంధర అంది. అమ్మమ్మ సో స్వీట్ తెలుసా. ఆ ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్ చేసేది అమ్మమ్మ ఒక్కతే అని అర్జున్ చెప్పాడు. ఎందుకురా, నా కోడలు నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుంది. నువ్వంటే చందుకి చాలా ఇష్టం రా అని వసుంధర అంది. నీకు చందు గురించి తెలీదు. టైం బాంబ్ లాంటిది, ఎప్పుడు పేలుతుందో తెలీదు. మాటల్లో పడే మర్చిపోయాను. చందుకు చెప్పకుండా వచ్చాను. తెలిస్తే 1,00,000 ప్రశ్నలు అడుగుతుంది. నేను వెళ్ళొస్తాను అని అర్జున్ లేచాడు. సరేరా, నా మనవరాలు జాగ్రత్త అని ఒకరు, నా కోడలు జాగ్రత్త అని ఒకరు చెప్పారు. అదేదో సామెత ఉంది, చేతులు కొమ్ములు అని అర్జున్ చెప్తుంటే, రే నీకు సామెతలు రాకపోతే అడుగు, అంతేగాని వాటిని మార్చకు అని వసుంధర అంది. అది చేతులు కాళ్ళు కాదురా, ముందొచ్చిన చెవులు కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అని కళావతి చెప్పింది. అదేలే, నాకంటే మీకు చందునే ఎక్కువైంది కదా. అంతేలే, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అని డ్రామాటిక్గా చెప్పుకుంటూ వెళ్ళాడు. కళావతి వసుంధర నవ్వుకుంటూ మళ్ళీ మూవీ చూస్తూ పాప్కార్న్ తింటూ ఉన్నారు. అర్జున్ చందు ఇంటికి వెళ్ళే దారిలో ఒక షాప్ దగ్గర ఆగి ఒక గిఫ్ట్ తీసుకున్నాడు. ఇవి చూస్తే చందు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతుంది అనుకొని స్టార్ట్ అయ్యాడు. అక్కడ చాందిని ఇంట్లో. చందు లేచి చూస్తే అర్జున్ కనపడ్డాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అని కిందకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా లేడు. కాల్ చేద్దామని పైకి వెళ్తుంటే అమ్మగారు అని జానకి పిలిచింది. ఏంటి అని తిరిగి అడిగింది. అర్జున్ బాబు, ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, మీరు లేచాక చెప్పమన్నారమ్మా అని అంది. సరే నువ్వు వెళ్ళు అని చందు పైకి వెళ్ళింది. బెడ్పై కూర్చుని అంత అర్జెంట్ పని ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తుంది. అప్పుడే హాయ్ చందు డార్లింగ్, నా గురించి ఆలోచిస్తున్నావా అని అర్జున్ వచ్చింది. అర్జున్ని చూడగానే ఎక్కడికి వెళ్ళావు అని చందు అడిగింది. నీకు సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాను, ముందు నువ్వు కళ్ళు మూసుకో అని అన్నాడు. ఏంటి అది అని అడిగింది. అబ్బా, నువ్వు ముందు కళ్ళు మూసుకో ఫస్ట్ అని అన్నాడు. సరే అని కళ్ళు మూసుకుంది. గిఫ్ట్ ఓపెన్ చేసి చందు కాళ్ళకి పెట్టాడు. ఇప్పుడు కళ్ళు తెరువు అని అన్నాడు. తెరిచి కాళ్ళ వైపు చూస్తే కాళ్ళకి పట్టీలు ఉన్నాయి. అవి చూడగానే చందు 1 నిమిషం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. ఎలా ఉన్నాయి, నీకు నచ్చాయా? ఆర్ యూ కంఫర్టబుల్? ఏమైనా లూజ్ అయ్యాయా, టైట్ అయ్యాయా, ఎలా ఉన్నాయి అని చందుని చూస్తున్నాడు. అర్జున్ ఫేస్ చూసి డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక బాగున్నాయి, వెరీ నైస్ అని చిన్నగా నవ్వుతూ చెప్పింది. ఏది ఒకసారి నాడు చూద్దాం, నీ గజ్జల చప్పుడు వినాలని ఉంది నాకు అని అన్నాడు. లేచి అటు ఇటు నడిచింది. చాలు చాలు కూర్చో అని కూర్చోబెట్టి పాదాలని ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు పెట్టుకుంటే పట్టీలకి అందం వచ్చాయి తెలుసా, ఎంత ముద్దుగా ఉన్నాయో అని అక్కడ బెడ్పై చందు కాళ్ళ దగ్గర తలపెట్టి చూస్తూ ఉన్నాడు. చందు కూడా తన మోకాళ్ళపై చేయి పెట్టుకొని అర్జున్ చూస్తూ ఉండిపోయింది. నైట్ డిన్నర్కి ఇద్దరు కిందకు వస్తుంటే చాందిని గజ్జల చప్పుడు విని సావిత్రి రాజారాం పైకి చూశారు. చందు, నువ్వు పట్టీలు పెట్టుకున్నావా అని సావిత్రి అడిగింది. అవును నానమ్మ అని అర్జున్ గిఫ్ట్గా ఇచ్చాడు, అందుకే పెట్టుకున్నా అని చెప్పింది. సరే ఇద్దరు కూర్చొని తినండి అని రాజారాం అన్నాడు. కానీ అర్జున్కి ఏదో తేడా కనపడుతుంది. అమ్మమ్మ, నువ్వు పట్టీలు పెట్టుకున్నావా అని ఎందుకు అడిగింది? నాకు తెలియని స్టోరీ ఏదో ఉంది, ఎలా అయినా తెలుసుకోవాలి అని అనుకున్నాడు. చందు, నేను గార్డెన్లో వాక్ చేసి వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. చందు పైకి వెళ్ళింది. సావిత్రి రాజారాం పైకి వెళ్తుంటే అమ్మమ్మ మీతో మాట్లాడాలి, ఇలా రండి అని చేయి పట్టుకుని సోఫాలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. నా భార్యతో నీకు ఈ టైంలో మాటలేంటి, రేపు మాట్లాడుతులే, నీ భార్య లోపల ఉంది, కావాలంటే మాట్లాడుకో, పదబుజ్జి మనం వెళ్దాం అని రాజారాం అన్నాడు. అబ్బా మీరు ఆగండి తాతయ్య, నేను అమ్మమ్మతో ఇప్పుడే మాట్లాడాలి అని అర్జున్ అన్నాడు. రాజా,
నువ్వు ఆగు, చందు పట్టీల గురించే కదా నువ్వు అడిగేది అని అర్జున్తో సావిత్రి అంది. అబ్బా, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అని అర్జున్ అన్నాడు. నీ గురించి నాకు తెలుసు మనోడా, కొంచెం తేడా మాటల్లో తేడా వచ్చినా నువ్వు కనిపెట్టేస్తావు అని సావిత్రి అంది. మీరు సూపర్ అమ్మమ్మ, చెప్పండి ఎందుకని అలా అన్నారు అని అర్జున్ అడిగాడు. ఎందుకంటే చందు జీవితంలో మళ్ళీ తను పట్టీలు పెట్టుకోనని చెప్పింది, అందుకే నువ్వు పట్టీలు పెట్టుకున్నావా అని అడిగా అని అంది. ఎందుకు అని అర్జున్ అడిగాడు. ఎందుకంటే చందు వాళ్ళ అమ్మ తను చనిపోయే ముందు చందుకి పట్టీలు తీసుకుంది, తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు. కానీ అవి ఇవ్వకుండానే చందు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత పట్టీలని నేను తీసుకెళ్ళి చందుకి ఇచ్చాను. అప్పుడు తను ఏమందో తెలుసా అని సావిత్రి చెప్పింది. ఏమంది అని అర్జున్ అన్నాడు. నానమ్మ, ఇప్పటి నుండి నేను ఏ సెంటిమెంట్స్కి లొంగకూడదు, ఏ ఎమోషన్స్ పెట్టుకోకూడదు. జీవితంలో ఒంటరిగా పోరాడాల్సిన సమయం వచ్చింది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పట్టీలు పెట్టుకుంటే నాకు అవి చూసినప్పుడల్లా అమ్మ నాన్న గుర్తొస్తారు. నేను జీవితంలో ఎప్పుడు ఇక పట్టీలు పెట్టుకున్నానమ్మా అని అంది. అంతా విని అర్జున్ సైలెంట్ అయ్యాడు. కానీ నీకోసం తను అవి పెట్టుకుందంటే నిన్ను అంతగా ఇష్టపడుతుంది. నేను బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు. నీకోసం చేసింది మనవడా, నువ్వేం బాధపడాల్సిన పని లేదు అని చెప్పి రాజారాం సావిత్రి ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అర్జున్ మెట్లెక్కుతూ ఆలోచిస్తున్నాడు. నా చందు చిన్నప్పటి నుండి మనసుని రాయిగా చేసుకుంది. తన బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేక ఎంత బాధపడిందో తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదు అని ఫాస్ట్గా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. చాందిని పట్టీలను చూస్తూ ఆడుకుంటూ ఉంది. వచ్చి చాందినిని టైట్గా హగ్ చేసుకున్నాడు. సడన్గా అలా హగ్ చేసుకునే వరకు వెనక్కి పడిపోయి మళ్ళీ సరిగ్గా కూర్చుంది. ఏమైంది అని మెల్లగా అడిగింది. ఐమ్ సారీ చందు అని అన్నాడు. దేనికి అని అంది. పట్టీలతో నీ సెంటిమెంట్ తెలియక అవి ఇచ్చి నిన్ను బాధ పెట్టినందుకు అని అన్నాడు. ఇటు చూడు అని అర్జున్ ఫేస్ని తన చేతిలోకి తీసుకుని, డబ్బు ఉంటే ఎన్ని సమస్యలు ఉంటాయో, వాటి కోసం అందరూ మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారో నీకు తెలుసు కదా. అప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి, నానమ్మ తాతయ్యని కాపాడాలి, ఏ ఎమోషన్స్కి లొంగద్దు అని అప్పుడు నేను తీసుకున్న డెసిషన్. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావుగా నన్ను కాపాడడానికి, నాకేమైనా చేయడానికి అని చెప్పింది. ఐ లవ్ యూ చందు అని కిస్ చేశాడు. చందు షాక్తో అలా ఉండిపోయింది. కొంచెం సేపు అయ్యాక చందుని హగ్ చేసుకున్నాడు. ఇంతకుముందు ఏం చెప్పావు అని అడిగింది. మళ్ళీ టంగ్ స్లిప్ అయ్యానా? నాకు గుర్తు లేదు. ఈ విషయం నీకు ఇంత సింపుల్గా చెప్తానా? నోవే అని అనుకొని, ఏం లేదు చందు, నాకు నిద్రొస్తుంది అని పడుకున్నాడు. చందు అర్జున్నే చూస్తుంది. తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఎన్ని రోజులు తప్పించుకుంటావో చూస్తా అని చందు కూడా పడుకుంది. అలా వారం రోజులు గడిచాయి. చాందినిని చీట్ చేయలేదు అనడానికి అర్జున్కి ప్రూఫ్స్ కూడా దొరికాయి. ఎలా అయినా అవి చందుకి చూపించి తను ఎవరనేది చెప్పాలని అర్జున్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అలాగే చందు చారిటీ ఈవెంట్కి వెళ్ళే రోజు కూడా వచ్చింది. చాందిని ఆఫీస్లో అర్జున్ ఒక పక్క కూర్చుని వర్క్ చేస్తూ ఉన్నాడు. చందు తన సీట్లో కూర్చుని వర్క్ చేస్తుంది. శివరాం చాందినికి ఇన్విటేషన్ ఇచ్చాడు. ఈరోజు అభిలాష చారిటీ ఈవెంట్ మేడం, మీరు వెళ్ళాలి. అందరూ బిజినెస్ మ్యాన్స్ వస్తారు. ముందు ముందు మన కంపెనీకి హెల్ప్ అవుతుంది అని చెప్పాడు. ఓకే శివరాం గారు అని ఇన్విటేషన్ చూస్తుంది. కానీ మేడం, ఆ ఈవెంట్కి రఘు వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అని శివరాం అన్నాడు. చాందిని అర్జున్ ఇద్దరూ ఒకేసారి శివరాంని చూశారు. రఘు కూడా ఒక బిజినెస్ మ్యానే, సో తనకు కూడా ఇన్విటేషన్ ఉండే అవకాశం ఉంది. తనతో పాటు ప్రశాంత్ కూడా వచ్చే అవకాశం ఉంది అని శివరాం చెప్పాడు. రానివ్వండి, ఈసారి ఏ ట్రిక్స్ ప్లే చేస్తారో నేను చూస్తా అని చాందిని అంది. మరేం కంగారు పడద్దు సార్, చాందినితో నేను ఉంటా. నేను ఉన్నంత వరకు చాందిని హెయిర్ కూడా ఎవరు టచ్ చేయలేరు అని అర్జున్ సీరియస్గా చెప్పాడు. మరి పార్ట్నర్గా ఎవరిని తీసుకెళ్తారు మేడం అని అర్జున్ వైపు చూస్తూ కావాలని శివరాం అడిగాడు. నేనుండగా చందు వేరే ఎవరినో ఎందుకు తీసుకెళ్తుంది సార్ అని వెంటనే అర్జున్ ఆన్సర్ ఇచ్చాడు. అది నువ్వు కాదు మేడం చెప్పాలి అని శివరాం అన్నాడు. చందు చెప్పు, ఎవరిని తీసుకెళ్తావు అని అర్జున్ అడిగాడు. అర్జున్ని కొంచెం ఆట పట్టిద్దామని, రిషి కూడా వస్తాడు అనుకుంటా కదా, తనని తీసుకెళ్తే బాగుంటుంది, ఏమంటారు శివరాం గారు అని అడిగింది.
చాలా బాగుంటుందమ్మా, అలా అయితే ఇంకా ఎక్కువ మందితో పరిచయం పెంచుకోవచ్చు అని శివరాం అన్నాడు. ఇక్కడ నేను ఒకరిని ఉన్నా అని మర్చిపోయారా మీరిద్దరూ అని అర్జున్ కోపంగా అన్నాడు. చాందిని శివరాం ఇద్దరూ నవ్వుకున్నారు. ఓ, అయితే కావాలనే చేశారన్నమాట. గుడ్, వెరీ గుడ్ అని అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళాడు. అర్జున్ అలిగినట్టున్నాడు మేడం అని శివరాం అన్నాడు. అర్జున్ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసులేండి అని చందు నవ్వుతూ చెప్పింది. సరే మేడం, నేను వెళ్తాను, మీరు జాగ్రత్త అని శివరాం వెళ్ళాడు. చందు నవ్వుకుంటూ అర్జున్కి ఫోన్ చేసింది. ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? వెళ్ళు, ఆ రిషితోనే వెళ్ళు అని కోపంగా అన్నాడు. నువ్వు 5 minutesలో నా క్యాబిన్లో లేకపోతే అలాగే చేస్తా అని ఫోన్ పెట్టేసింది. 3 minutesలో అక్కడ ఉన్నాడు. నీకు ఈ మధ్య నన్ను ఆడుకోవడం బాగా అలవాటైంది కదా అని వచ్చి సోఫాలో కూర్చుంటూ అన్నాడు. నువ్వు నన్ను ఆడుకున్నప్పుడు ఏమైంది, ఇప్పుడు తెలుస్తుందా నీకు ఎలా ఉంటుందో అని చాందిని అంది. అర్జున్ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. సర్లే, మొహమల్లా పెట్టకు, ఈవినింగ్ ఈవెంట్ కోసం షాపింగ్కి వెళ్దామా అని చందు అంది. ఓకే చందు, ఇప్పుడే వెళ్దాం పదా అని లేచాడు. ఇప్పుడు కాదు, నాకు కొంచెం పని ఉంది, ఈవినింగ్ 4 వరకు వెళ్దాం, ఆగు అని అంది. ఓకే చందు, నువ్వు ఎలా అంటే అలా అని కూర్చున్నాడు. షాపింగ్ అనగానే చిన్న పిల్లాడిలా ఎలా గెంతులు వేస్తున్నాడో చూడు అని మనసులో అనుకుంటూ నవ్వుతూ వర్క్ చేస్తుంది. చందుకి నిజం చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. ఈవెంట్ అయిపోగానే అటు నుండి అటే తీసుకెళ్ళి నిజం చెప్పాలి, నా ప్రేమను కూడా చెప్పాలి అని అర్జున్ డిసైడ్ అయ్యారు. ఇలా వీళ్ళ ప్లాన్స్లో వీళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిందంతా గుర్తుంది కదా. చాందిని చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఎలా అయినా మన వల్ల పడేలా చేయాలి అని రఘు అన్నాడు. ఖచ్చితంగా చేస్తా, డోంట్ వర్రీ అని ప్రశాంత్ అన్నాడు. ఇప్పుడు చాందినికి తోడుగా అర్జున్ కూడా ఉన్నాడు. చాందిని ఖచ్చితంగా పార్ట్నర్గా అర్జున్నే తీసుకొస్తుంది, వాడితో జాగ్రత్తగా ఉండాలి అని రఘు అన్నాడు. వాడి మొహం, నలుగురిని కొట్టగానే వాడేమన్నా హీరో అవుతాడా? ఆఫ్టర్ ఆల్ పిఏ, వాడు మనల్ని ఏం చేస్తాడు, వాడిని అసలు లెక్కలోకి తీసుకోవద్దు అని ప్రశాంత్ అన్నాడు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దంటున్నా, ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, మన జాగ్రత్తలో మనం ఉండాలి అని రఘు అన్నాడు. సరే, నువ్వేం టెన్షన్ పడకు, ఈరోజు దాని జీవితం నా చేతుల్లో నాశనం అవ్వాల్సిందే, అయ్యేలా చేస్తా అని ప్రశాంత్ నవ్వాడు. రఘు ప్లాన్లో రఘు ఉన్నాడు. ఈ ఇడియట్ ఒక్కడితో కాదు, నా ప్లాన్లో నేను ఉండాలి, లేకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు అని రఘు మనసులో అనుకుంటాడు. అక్కడ చందు అర్జున్ షాపింగ్కి బయలుదేరారు. అర్జున్ డ్రైవ్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్బా, నీ నోరు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదా అని చందు అంది. అయితే ఏం మాట్లాడడం లేక అని అర్జున్ ఫేస్ తిప్పుకున్నాడు. చందు నవ్వుకుంటూ, ఆడవాళ్ళు అలుగుతారని విన్నాను, కానీ మగవాళ్ళు కూడా అలుగుతారని అక్కడ వినలేదు అని చందు అంది. అంటే ఏమనుకుంటున్నారు మీ ఆడవాళ్ళు, అసలు మగవాళ్ళు అలగద్దు, ఏడవద్దు, పాపం వాడికి ఏ రైట్స్ లేవా, అన్నీ మీ ఆడవాళ్ళకే ఉన్నాయా, మగజాతిని మీ ఆడజాతి అనగదొక్కుతున్నారు అని ఆవేశంగా అన్నాడు. చాందిని గట్టిగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు, నేను చెప్పిన దాంట్లో జోక్ ఏముంది, ఆడవాళ్ళు ఏడిస్తే అయ్యో పాపం అంటారు, అదే మగవాళ్ళు ఏడిస్తే ఏడ్చే మగాళ్ళని నమ్మద్దు అంటారు, ఈ సమాజంలో ఏడవడానికి కూడా మగాడికి హక్కు లేదు అని అన్నాడు. చాలే ఆపు, ఇక ఏదో పెద్ద మీ మగాళ్ళకి అన్యాయం జరిగినట్టు మాట్లాడుతున్నా అని చందు అంది. నిజమే కదా అని అర్జున్ అనేలోపు ఎనఫ్ ఆఫ్ యువర్ నాన్ సెన్స్ అండ్ డ్రైవ్ అని చందు అంది. మగజాతి ఇంతే, ఎప్పుడూకి ఆడవాళ్ళ చేతిలో నాలిగిపోవాల్సిందే అని మెల్లగా గొనుక్కుంటూ. అంత భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా అని పాట పాడుతూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అబ్బా ఆపును అని చందు అంది. ఏంటి కారా, ఇంకా షాప్ రాలేదు, ఇంకెలా ఆపమంటావు అని అన్నాడు. కారు కాదు, నీ నోరు, నీ పాట ఆపు అని అంది. అంతేలే, ఎంతైనా నన్ను ఆడుకోవడం బాగా అలవాటు కదా, ఆడుకో అని అన్నాడు. నీతో మాట్లాడలేను బాబు నేను అని సాంగ్స్ పెట్టింది. అలా మొత్తానికి షాప్కి చేరుకున్నారు. ఇద్దరు షాప్లో చూస్తూ ఉన్నారు. ఈ డ్రెస్ ఎలా ఉంది అని అర్జున్ అడిగాడు. బాలేదు అని అంది. మరి ఇది ఎలా ఉంది అని అడిగాడు. బాలేదు అని అంది. నీకేది నచ్చితే అది సెలెక్ట్ చేసి ఇవ్వు అని అక్కడ కూర్చున్నాడు.
షాప్ అంతా చూసి లైట్ గ్రీన్ కలర్ షర్ట్, బ్లాక్ సూట్ తీసుకుంది. ఇది ట్రై చేయపో అని చాందిని అర్జున్కి డ్రెస్ ఇచ్చింది. అర్జున్ ట్రయల్ రూమ్లోకి వెళ్తూ ఆగి, చందు ఎందుకు ఈ సీన్ అంతా రివర్స్లో అనిపిస్తుంది అని అన్నాడు. ఏంటి అని చందు అడిగింది. నార్మల్గా అబ్బాయి అమ్మాయికి సెలెక్ట్ చేస్తాడు. అమ్మాయి అన్నీ చూపెట్టి ఇది నచ్చిందా అని అడుగుతుంది. ఫైనల్గా అబ్బాయి లేచి సెలెక్ట్ చేస్తాడు. కానీ మనకు రివర్స్ ఎందుకైంది అని అడిగాడు. ఎందుకంటే నీకు బ్రెయిన్ లేదు, ఫస్ట్ వెళ్ళి ట్రై చేసి రాపో అని లోపలికి పంపించింది. లోపలికి వెళ్ళి డ్రెస్ వేస్తూ ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైంది. ఫస్ట్ చందుని ట్రై చేయమనాలి కదా, నేనెందుకు డ్రెస్ చూశాను, నిజంగా నాకు బ్రెయిన్ లేదు, ఏదో ఆలోచిస్తూ ఏదో చేశాను అని డ్రెస్ వేసుకుని బయటకు వచ్చాడు. అర్జున్ ఆ డ్రెస్లో చూడగానే చాలా హ్యాండ్సమ్గా అనిపించాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తుంది. ఐఎమ్ సారీ చందు, ఫస్ట్ నేను ట్రై చేయమనాల్సింది పోయి ఏదో ఆలోచిస్తూ నేను ట్రై చేశాను అని అన్నాడు. చందు ఏం మాట్లాడలేదు. చందు అని భుజం పట్టుకొని ఊపాడు. ఏంటి చెప్పు అని అంది. ఐఎమ్ సారీ అని చెప్పాడు. ఇట్స్ ఓకే, డ్రెస్ మార్చుకో, నా డ్రెస్ సెలెక్ట్ చేద్దాం అని అంది. డ్రెస్ మార్చుకుని వచ్చి చందు ఒక పని చేద్దాం, నేను నీ డ్రెస్ సెలెక్ట్ చేస్తాను, కానీ నువ్వు ఇప్పుడు అది చూడకూడదు, ఇంటికి వెళ్ళి రెడీ అయ్యే అప్పుడే చూడాలి అని అన్నాడు. ఓకే యాజ్ యువర్ విష్ అని అక్కడ కూర్చుంది. అర్జున్ ఉమెన్ సెక్షన్కి వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వచ్చాడు. ఇద్దరు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో పనిచేసే రంగమ్మని తన రూమ్కి రమ్మని చెప్పి పైకి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక ఎందుకు ఇప్పుడు ఆమెను రమ్మన్నావు అని అర్జున్ అడిగాడు. ఈ ఈవెంట్లో ప్రశాంత్ ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని అని చెప్పింది. అప్పుడే రంగమ్మ లోపలికి వచ్చి తల కిందికేసుకుని చెప్పండి అమ్మా పిలిచారంట అని అంది. తల పైకెత్తు అనగానే రంగమ్మ ఎత్తింది. ప్రశాంత్ మళ్ళీ నీ దగ్గరకు వచ్చాడా అని అడిగింది. లేదమ్మా, ఆ రోజు నుండి రాలేదు అని చెప్పింది. చందు సీరియస్గా చూస్తుంది. చందు అలా చూసే వరకు నా పిల్లల మీద ప్రమాణం అమ్మగారు, నిజంగా రాలేదు అని చెప్పింది. సరే నువ్వు వెళ్ళు, కానీ ఎప్పుడు వచ్చినా నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్పాలి, అర్థమైందా అని అంది. అలాగే అమ్మగారు అని రంగమ్మ వెళ్ళింది. ఆవిడకు కూడా ఏం చెప్పలేదు. అలాంటప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాడో మనకు ఎలా తెలుస్తుంది అని అర్జున్ అన్నాడు. ఐ థింక్ ఈ ఈవెంట్లోనే ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా, లెట్స్ వెయిట్ అండ్ సీ అని చందు డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది. అర్జున్ ఫోన్ తీసి నాకు చారిటీ ఈవెంట్ దగ్గర సెక్యూరిటీ కావాలి, రఘు ప్రశాంత్ ప్రతి మూవ్ నాకు తెలియాలి, రాజుకి మెసేజ్ చేశాడు. ప్రశాంత్ నువ్వేం చేస్తావో తెలియదు కానీ చందు నా బాటమ్ లైన్, తనకి ఏమాత్రం నువ్వు హాని తలపెట్టినా నిన్ను నా నుండి ఎవరు కాపాడలేరు అని అనుకుంటూ తను కూడా డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇద్దరు డ్రెస్ మార్చుకొని వచ్చారు. లైట్ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్లో చాందినిని చూసి అర్జున్ స్టన్ అయ్యాడు. చందు యూ లుకింగ్ గార్జియస్, ఇంత అందమైన అమ్మాయి నాకు భార్య అయ్యిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అని దగ్గరికి వచ్చి చెప్పాడు. చాందిని నవ్వుకుంటూ రెడీ అవుతుంది. చందు ఇప్పుడు ఆ ఈవెంట్కి వెళ్ళడం అవసరం అంటావా అని అర్జున్ అన్నాడు. అదేంటి అలా అంటావు అని చాందిని అడిగింది. అనవసరంగా నీకు డ్రెస్ సెలెక్ట్ చేసా అనిపిస్తుంది, అందరి కళ్ళు నీపైనే ఉంటాయి, అందుకే వెళ్ళొద్దు అంటున్నా అని అర్జున్ అన్నాడు. సిల్లీగా మాట్లాడుకు పద అని చందు అర్జున్ని తీసుకుని కిందకి వెళ్ళింది. ఇద్దరిని అలా చూసి దిష్టి చుక్క పెట్టి మరీ సావిత్రి ఇద్దరిని బయటకి పంపించింది. ఇద్దరు ఈవెంట్ ఎంట్రీలోకి అడుగు పెడుతుంటే రిపోర్టర్స్ అందరూ చాందిని ముందుకు వచ్చారు. చాందిని పొలైట్గా నవ్వుతూ ఏదైనా ఒకరి తర్వాత ఒకరు స్లోగా అడగండి అని చెప్పింది. అర్జున్ సైలెంట్గా పక్కన నిలబడ్డాడు. కానీ తను ఏమాత్రం వీక్గా కనిపించలేదు, చాలా స్ట్రాంగ్గా కనిపించాడు. చెప్పాలంటే చూడగానే అందరికీ భయం స్టార్ట్ అయింది. రిపోర్టర్ 1 మేడం చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, ఈ ఈవెంట్పై మీ ఒపీనియన్ ఏంటి అని చాందినిని అడిగాడు. చాందిని చారిటీ ఈవెంట్ పైన ఒపీనియన్ ఏంటండి, పూర్ పీపుల్ కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్, ఇలాంటి ఈవెంట్ ఇంకా జరగాలని కోరుకుంటున్నాను అని అంది. రిపోర్టర్స్ కానీ మేడం ఈ ఈవెంట్కి అందరూ బిజినెస్ రిలేషన్స్ కోసమే వస్తున్నారు, అసలు ఈవెంట్ని సైడ్కి పెడుతున్నారు అని రూమర్స్ ఉన్నాయి.
అందులో నిజం ఎంత ఉందంటారు అని అడిగింది చాందిని. రూమర్స్ అని మీరే అంటున్నారు, అందులో నేను చెప్పేదేముంది. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ కంపెనీల పబ్లిసిటీ పెంచుకోవడానికే కదా, అందరూ అలాగే అని చెప్పకనే చెప్పింది. రిపోర్టర్ 3. మేడం, మీరు ఎప్పుడు ఇలాగే ఇంటెలిజెంట్గా తప్పించుకుంటూ ఉంటారు, కానీ చివరిసారి మీ ప్రాజెక్ట్ వచ్చిన రోజు రిపోర్టర్స్ అందరిపై విరుచుకుపడ్డారు, చాలా కోపడ్డారు. ఎందుకు మేడం అని అడిగాడు చాందిని. మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అయితే మీరు సైలెంట్గా ఉంటారా? ఆ రోజు నా పిఏ అర్జున్కి ఇంజ్యూర్ అయిందని చెప్పిన తర్వాత కూడా మీరు క్వశ్చన్స్పై క్వశ్చన్స్ వేస్తుంటే నాకు ఎంత కోపం రావాలి. నా వల్లే తనకి ఇంజ్యూర్ అయిందని నేను అప్పటికే గిల్టీగా ఫీల్ అవుతున్నాను, అందుకే అలా రియాక్ట్ అయ్యాను. అఫ్కోర్స్ నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేయొచ్చు, అండ్ సారీ ఫర్ ఇట్ దట్ అని చెప్పింది. రిపోర్టర్స్ 4. మీ పిఏ అని అడగబోతూ అర్జున్ని చూసి ఆగింది. అర్జున్ కళ్ళు చెప్పకనే చెప్తుంది. ఏదైనా అడగకూడదు అడిగితే నువ్వు ఈ భూమి మీద ఉండవు అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆ రిపోర్టర్ గుట్కలేస్తూ ఉంది. చాందిని, ఏంటి నా పిఏ అని ఏదో అడగబోతున్నారు అనంది. రిపోర్టర్ 5. మీ పిఏకి మీకేమైనా స్పెషల్ సంబంధం ఉందా అని అడగాలనుకున్నా, అర్జున్ని చూసి అడగలేక మీ పిఏ ఇంజ్యూరీ ఎలా ఉంది మేడం అని అడిగింది చాందిని. క్వశ్చన్ కొంచెం యాడ్గా అనిపించినా కూడా యా హీ ఈజ్ ఫైన్ అని చెప్పి అర్జున్ని చూసింది. చూస్తే అర్జున్ నార్మల్గానే ఉన్నాడు, కానీ రిపోర్టర్స్కి మాత్రం డెవిల్లా కనిపిస్తున్నాడు. రిపోర్టర్ 6. మరి ఆ ఇంజరీకి ఎవరో రీజన్ తెలిసిందా మేడం అని అడిగాడు చాందిని. ఎవరైనా సరే చేసి తప్పు నుండి తప్పించుకోలేరు అని సీరియస్గా చెప్పింది రిపోర్టర్ 7. యూ లుకింగ్ గార్జియస్ మ్యామ్ అని చెప్పి అర్జున్ బెదిరించే కళ్ళని చూసి యువర్ పిఏ ఆల్సో లుకింగ్ హ్యాండ్సమ్ మేడం అని అన్నాడు చాందిని. థ్యాంక్ యూ, ఇక మాకు దారి ఇస్తే మేము లోపలికి వెళ్తామని అంది. అందరూ వాళ్ళు ఇద్దరికి దారి ఇచ్చారు. అర్జున్ చేపట్టుకుని చాందిని లోపలికి ఎంట్రీ ఇచ్చింది. అదంతా సైడ్ నుండి రఘు, ప్రశాంత్ ఇద్దరు చూస్తున్నారు. ఎంతసేపు నవ్వుతావో నవ్వు చాందిని, కొంచెం సేపట్లో నీ జీవితం నా చేతుల్లో నాశనం అవుతుంది అని ప్రశాంత్ అన్నాడు మెల్లగా. ఎవరైనా వింటారు, మనమే చేస్తున్నామని ఊరందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని రఘు వారించాడు. ఓకే ఓకే అని ప్రశాంత్ అన్నాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. చాందిని, అర్జున్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అందరూ వచ్చి చాందినితో మాట్లాడుతున్నారు. అర్జున్ సైలెంట్గా ఉండి అంతా గమనిస్తున్నాడు. అక్కడికి వచ్చిన ఒక ఆవిడ హలో మిస్ చాందిని అని చెప్పింది. హలో మిసెస్ గుప్తా అని చాందిని పలకరించింది. మిసెస్ అర్జున్ అని అందరూ ఎప్పుడు అంటారో ఏమో అని అర్జున్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరితను కొత్తగా చూస్తున్నా అని మిసెస్ గుప్తా అడిగింది. హీస్ మై పిఏ అర్జున్ అని చాందిని చెప్పింది. నేను ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నా మిసెస్ గుప్తా అంది. చాందిని చిన్నగా నవ్వి ఊరుకుంది. బాయ్ ఫ్రెండ్ కాదు, హస్బెండ్. కానీ నా దరిద్రం ఏంటంటే పిఏగా ఉండాల్సి వచ్చింది అని అర్జున్ అనుకున్నాడు. మా అబ్బాయి కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు చాందిని, కొంచెం సేపట్లో వస్తాడు, ఇద్దరు మాట్లాడుకోండి. ఐ థింక్ మీ ఇద్దరు మంచి మ్యాచ్ అవుతారు అనిపిస్తుంది. సారీ మిసెస్ గుప్తా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అని చెప్పింది.